హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. చేపలు 1 కిలో, 1 కప్ ఆనియన్, 2 పెద్ద టమాటాలు, కారం 1/4 కప్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్. ఇవి మనము చేపల కూరలో ఉడికేటప్పుడు వేయించి పౌడర్ చేసి వేసుకోవాలండి. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఉప్పు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పసుపు 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, 1/4 కప్ ఆయిల్, చింతపండు గుజ్జు 1 కప్పు నిండా తీసుకోండి, మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి 2. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండలు పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైంది. ఇందులో పోపు దినుసులు వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకోండి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోండి. వీటిని మూత పెట్టేసుకొని కొంచెం స్టవ్ మంట తగ్గించుకొని టమాటా కొద్దిగా మగ్గనివ్వండి. ఈలోపు మనం ఈ చింతపండు గుజ్జుని పులుసులాగా కలుపుకుందాము. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత మనము కలిపి పెట్టుకొని ఉంచుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. మనం తీసుకున్న చింతపండుకి కారానికి 1 లీటర్ వాటర్ సరిపోతాయండి. ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. ఈ పులుసుని ఇప్పుడు బాగా మరగనివ్వాలి. ఈలోపు మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నాం కదండి, అవి వేయించుకుందాము. కొద్దిగా మంట తగ్గించుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగిపోయాయండి. వీటిని చల్లారనివ్వాలి. చూడండి, పులుసు ఇలా మరుగుతున్నప్పుడు అల్లం తురుము వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్లో పెట్టుకోండి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకోండి. ఇందాక మనం వేయించుకున్నవి చల్లారిపోయాయండి. ఇవి ఇప్పుడు మనం మిక్సీకి పౌడర్ లాగా వేసుకుందాం. ఇలా పౌడర్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు అయింది. ఇందులో చాప్ ముక్కలు వేసేసుకోండి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. చివరిగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆ ధనియాల పొడి కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్లో పెట్టుకోండి. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, పులుసు బాగా మరిగిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం. మీరు చేప ముక్కలు వేసేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. అంతేనండి, గుమగుమలాడే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది.
ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.